హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజైతే సీమంతం ప్రిపరేషన్స్ అవుతున్నాయి కదా. సో అందులో భాగంగా నేను మీకు ఇది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి ఈ మధ్యకాలంలో గృహప్రవేశమైనా లేదంటే సీమంతమైనా బర్త్డే అయినా ఏదైనా సరే ఈ డాల్స్ అనేవి చాలా చాలా ట్రెండీగా ఉన్నాయి. సో అందువల్ల వై నాట్ నేను కూడా సీమంతానికి ఇలా డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. సో అందువల్ల ఇవి నాకు లక్కీగా మాకు అనకాపల్లిలో దగ్గరలో ఒక ఊరు ఉందన్నమాట. ఆ ఊర్లో నాకు దొరికాయి. బట్ మీకు ఇన్ కేస్ ఇవి కావాలనుకుంటే ఫస్ట్ అయితే షేర్ చేస్తా. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. యాక్చువల్గా నాకు ఇంత బాక్స్తో వచ్చాయి అనమాట. సో ఇంత బాక్స్తో నేను ఏమేవైతే అడిగానో దానికి తగ్గట్టు వాళ్ళ రిక్వైర్మెంట్స్ నాకు పంపించారు డాల్స్కి. మెయిన్ ఇవంటే ఇవి ఎవరికైతే తెలియదు వాళ్ళ గురించి చెప్తున్నా. ఈ మధ్య కాలంలో మనకి ఏదైనా అకేషన్కి ఇలాంటి డాల్స్ డెకరేషన్ అనేది చాలా మంచి ట్రెండ్ అయింది. సో సీమంతానికి కానీ గృహప్రవేశానికి కిచెన్లో డెకరేషన్ చేయడానికి చాలా బాగా యూజ్ చేస్తున్నారు. అండ్ నేనైతే తెప్పించింది ఉమా క్రియేషన్స్ అనే పేజ్ నుంచి తెప్పించా. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా ఎలా చూశానంటే నేను వేరే వాళ్ళు డెకరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అందువల్ల నేను వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎక్కడ ఏంటి అండ్ ఆల్సో ఎలా మీరు ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కనుక్కొని నేనైతే తెప్పించాను. క్వాలిటీ నేను ఏదో అనుకున్నాను కానీ క్వాలిటీ డాల్స్ది చాలా బాగుంది. సో ఇవైతే నేను రెంటల్ పర్పస్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు డాల్స్ సీమంతం డాల్స్ కదా, తర్వాతకి నాకు యూజ్ అవ్వవు. సో అందువల్ల నేను అది దృష్టిలో పెట్టుకొని రెంటల్ పర్పస్ తీసుకున్నా. మీరు కావాలంటే పర్చేస్ కూడా చేయొచ్చు, ఆర్ ఎల్స్ రెంటల్ పర్పస్ అయినా తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు వచ్చి డెకరేట్ చేసి కూడా వెళ్తారనమాట. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు అవైలబిలిటీ బట్టి అండ్ ఆల్సో వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు దాన్ని బట్టి. ఎందుకంటే నేనైతే రెంటల్ పర్పస్ తీసుకున్నాను. నేను వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళి మనిషిని పంపించి ఊరు వెళ్ళి తెప్పించుకున్నాను అనమాట. నాకు ఇక్కడ నుంచి ఒక 40 minutes జర్నీ పడింది. సో నాకైతే మేము వెళ్ళి పిక్ చేసుకొని వచ్చాము. సో మీరు ఎక్కడ ఉంటారు ఏంటనే నాకు తెలియదు కాబట్టి సో డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం మీకు కావాలనుకుంటే. సో ఫస్ట్ అయితే డాల్స్ చేసేద్దాం. నాకైతే చాలా సేఫ్గా వచ్చిందనమాట. నేను హ్యాండ్ టు హ్యాండ్ తెచ్చుకున్నాను కాబట్టి. సో వాళ్ళైతే బస్కి వేస్తా అన్నారు కానీ నాకు ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని భయంతో నేను పంపిస్తానండి అని చెప్పి నేను తెప్పించుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ బై ది వే వీళ్ళు పేజ్లో డాల్స్ మేకింగ్ ప్రాసెస్ కూడా నేర్పిస్తున్నారు. అంటే ఈ టైప్ డాల్స్ ఇప్పుడు బాగా బిజినెస్ బాగా ట్రెండ్ అయింది. సో ఇంట్లో ఉండేవాళ్ళు లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే కూడా వీళ్ళ దగ్గర క్లాసెస్ తీసుకొని నేర్చుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద చక్కగా మీకు యూజ్ అవుతుంది. సో ఇదంతా డీటెయిల్స్ చెప్పేశాను కాబట్టి సో మనం ఇప్పుడు డాల్స్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నాకు ఒక వెల్వెట్ క్లాత్ ఇచ్చారు. వెల్వెట్ క్లాత్ ఏంటంటే మనం కింద వేసుకొని ఈ డాల్స్ అన్ని పెట్టుకోవడానికి కింద వేసుకోవడానికి అనమాట. ఈ వెల్వెట్ క్లాత్ ఎల్లో కలర్ వెల్వెట్ క్లాత్ వచ్చింది. సో నేను కనుక ఇన్ కేస్ నాకు స్టేజ్ ముందర ఏమైనా నాకు అనీవెన్గా కనిపిస్తే ఈ క్లాత్ నేను పెట్టి అన్ని మీద ప్లేస్ చేద్దామని ఈ క్లాత్ తీసుకున్నాను. దాని తర్వాత ఇదొకటి ట్రే ఉందన్నమాట. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు సెట్ ఇలాగా దీని మీద ఏంటంటే దీనికి వెనకాల హోల్స్ ఉంటాయి. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ మనకి చైర్ వస్తుంది. చైర్ సీమంతం అమ్మాయి అందు మీద కూర్చుంటుంది, పక్కన హస్బెండ్. నాకైతే నా బుజ్జోడు ఉన్నాడు కాబట్టి మిట్టుగాడు డాల్ కూడా తీసుకున్నాను. సో పక్కన ఆ డాల్ చిన్న బాబు డాల్. సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి మిట్టు ఉన్నాడు కాబట్టి మీరు లేదంటే మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకుంటే మీరు ఆ డాల్ తీసుకోకర్లేదు. ఆర్ ఎల్స్ మీకు ఫస్ట్ బేబీ గర్ల్ అంటే బేబీ గర్ల్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ చుట్టూ ముత్తైదువులు ఉంటారు. విత్ ముందు కూడా ప్లేట్స్ అన్నీ ఉంటాయి అనమాట. నేను మీకు రిఫరెన్స్ పిక్ ఆర్ రిఫరెన్స్ ఇమేజ్ నేను మీకు సైడ్ని యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగుంది. ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. మనం స్టేజ్ బ్యాక్గ్రౌండ్ చేసుకుంటాం కదా, సేమ్ మనం సీమంతం ఎలా చేసుకుంటామో సీమంతం సెట్ అనమాట ఇదంతా కూడా. సో స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ కూడా వాళ్ళు ఇచ్చారు. స్క్రూస్ ఇక్కడ అక్కడ బిగించేసుకొని మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. దీని మీద మనం డాల్ సెట్ చేసుకోవాలి. ఆ సెట్ అలా పంపించేదానికి ఇలా డిస్మాంటిల్ చేసి పంపిస్తే మనం మొత్తం మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. స్టడీగా కూడా ఉంది, అంత డెలికేట్గా అస్సలు లేవన్నమాట. సో ఇది నెక్స్ట్ది మనకి యాక్చువల్గా ఒక డాల్ని 2 times అంటే వేరే వేరే డిజైన్స్ లో ఇచ్చారు. మనం చూసినప్పుడు ఇప్పుడు డాల్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ డాల్సే అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే డిఫరెంట్ శారీస్ తో డిఫరెంట్ డెకరేషన్ తో ఇచ్చారు. ముత్తైదువులు అందరూ ఒకే చీరలో రారు కదా, సో అందువల్ల డిఫరెంట్ గా ఇచ్చారు. నాకు అది బాగా నచ్చింది. బాయ్ది కూడా. తర్వాత వచ్చేసి ఈ ట్రే ఒకటి ఇచ్చారు. నేను ట్రే ఒకటి అడిగాను అనమాట. ఎందుకంటే ఇంటి మీద ఏమైనా మనం పెట్టి కొంచెం షోకేస్ లాగా చేయడానికి ఒక ట్రే యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి ఒక ట్రే తీసుకున్నా. మీరు ఇలాంటి ట్రేస్ కొంచెం ఎక్కువ తీసుకొని డాల్స్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఇది డాల్ ఉంది కదా,
మీరు ఇలా ఇలా ప్లేస్ చేసి పెట్టచ్చు అనమాట. చాలా అందంగా కనిపిస్తుంది అసలు. సో ట్రే ఒకటి తీసుకున్నాను. సైజెస్ కూడా ఉంటాయి అనుకుంటా. సో నా ప్రిఫరెన్సెస్ అయితే దాన్ని బట్టి నేను తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం సీమంతం షో టాపర్ ఉంటుంది కదా, షో టాపర్ చూద్దాము. సో ఇది సీమంతం డాల్ అనమాట. హెడ్ సెల్ఫ్ అంటే నేనే అనమాట. సో సీమంతం డాల్ చిన్న బేబీ బంప్ ఉంటుంది. ఎంత క్యూట్ అనిపించింది. అండ్ వీళ్ళు అసలు రిపీట్ చేయలేదు ఏ సారీ కూడా, ఏ లేస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఏది రిపీట్ చేయలేదు. ముచ్చటగా అనిపిస్తుంది అసలు ఇవి చూడడానికి. మీకు ఇమేజ్ ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ నాకు మాత్రం క్యూట్ అనిపిస్తుంది. అండ్ జడ చూసారా ఎంత బాగుందో. సో నీట్గా ఉందన్నమాట. సో ఇలా మీరు డెకరేషన్ కూడా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర. సో ఇది సీమంతం డాల్. దాని తర్వాత ఇవన్నీ కూడా నేను ఇంకోటి ఏమడిగానంటే బ్యాంగిల్స్ డెకరేషన్ చేసుకుంటానండి. సో అందులో మధ్యలో పెట్టడానికి బ్యాంగిల్స్ కావాలని అడిగాను. సో దాని తగ్గట్టు ఇలాగా వన్ బై వన్ చూపిస్తా. అండ్ ఇదిగో ఇదొక డాల్. ఆవిడని చూపించాక కొడుకుని చూపించాలి. ఎవరు కొడుకుని చూపించాలా? కొడుకు లాస్ట్ చూపిద్దాం. కొడుకు స్పెషల్ కదా, లాస్ట్ చూపిద్దాం. ఇవి 3 డాల్స్. తర్వాత ఇప్పుడు ముత్తైదువులు అనమాట. ఇప్పుడు సీమంతము ఆవిడ చుట్టూ ముత్తైదువులు ఉంటారు కదా, ఆ ముత్తైదువులు అనమాట. ఇదొక డాల్. దాని తర్వాత ఇదొకటి. ఈ సారీ చూసారా, సారీస్ ఎంత డిఫరెంట్ కాంబినేషన్స్, పట్టు చీరల కాంబినేషన్స్ అసలు. ఇంకా ఉంటారు చూడు. ఇదిగో 4 ట్విన్స్, 5 ట్విన్స్. ఇదిగో ఇలా 5, 6. ఇదిగో మొత్తం 6 అనమాట. ఇవి మొత్తం 6 ముత్తైదువులు మొత్తం ఇలాగా ఒళ్ళోని పువ్వులు పట్టుకొని నిల్చుంటారు అనమాట వీళ్ళందరూ కూడా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అనమాట. నాకు చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూడడానికి. నేను చాలా వీడియోస్ చూసాను యాక్చువల్గా. సీమంతం అని డిసైడ్ అయిన తర్వాత చాలా ఇమేజెస్ చూసా, చాలా ఇన్స్టా పేజెస్ అన్ని చూసా. బట్ అందరూ చాలా చాలా ప్రైజ్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవి చాలా ట్రెండీ ఉన్నాయి కదా, అందువల్ల చాలా ప్రైజ్ చెప్తున్నారు అనమాట. నాకు ఎందుకో వీళ్ళ పేజ్లో కొంచెం మంచి ప్రైస్కి వస్తున్నాయని అనిపించింది. అందువల్ల వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకున్నాను. ఇదొకటి. తర్వాత అండ్ ఇది ఒక నార్మల్ పెళ్లి కూతురు టైప్. అండ్ ఇంకొకటి ఇది కూడా సీమంతం డాలే. సీమంతంది 2 తెప్పించాను అనమాట, 2 సీమంతం డాల్స్. దాని తర్వాత అన్ని 2 టైప్స్ ఉన్నాయి. మనకి ఏది నచ్చో పెట్టుకోండి. ఇది ఒక సిట్టింగ్ డాల్ ఉంటుంది. ఇది నేను అదేంటి బ్యాంగిల్స్ మధ్యలో పెడతానని చెప్పాను అనమాట. ఆర్ మీరు దీనికి ఏంటంటే మీరు ఇది ఏదైనా వినాయకుడు పక్కన లేకపోతే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. చాక్లెట్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు దీనికి. చాక్లెట్ డెకరేషన్ మీరు ఈ టిష్యూ రోల్స్ అవి ఉంటాయి కదా, వాటికి పెట్టి చాక్లెట్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫ్రాక్ రాదు, దాని చుట్టూ చాక్లెట్ వస్తుంది, డ్రెస్ గా వస్తుంది. చాక్లెట్ డ్రెస్ కింద వస్తుంది. ఇది ఎలా పెడతాం కదా, కిందనంతా ఒక లైన్ డైరీ మిల్క్, ఒక లైన్ 5 స్టార్ అలా వస్తాయి అనమాట. అలా మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. నేను అలా కొంచెం వెరైటీగా చేద్దామని ఎక్స్ట్రా తెప్పించాను. ఇన్ కేస్ టైం సరిపోతే చేద్దాము, లేదంటే లేదని. అండ్ ఇది కూడా పెళ్లి కూతురు బొమ్మ చూసారా, భలే ఉంది కదా, అసలు క్యూట్గా అనిపిస్తుంది నాకు. దాని తర్వాత హస్బెండ్ బొమ్మ. ఇప్పుడు పెళ్లి కూతురు పక్కన హస్బెండ్ ఉండాలి కదా, మ్యాచింగ్ అనమాట. సో వీళ్ళిద్దరూ మ్యాచింగ్. ఇందాక బ్లూ కలర్ది చూపించాను కదా డాల్, బ్లూ కలర్ చూపించాను కదా, ఈ బ్లూ కలర్కి బ్లూ కలర్ బొమ్మ. ఇదిగో వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్, వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ అనమాట. సో మనం సెపరేట్ పెట్టుకోవచ్చు. సీమంతం డాల్స్ 2 కూడా ఇలాగా. తర్వాత ఇప్పుడు మిట్టుగాడు ఉన్నాడు, వాడికి ఉండాలి కదా అని చెప్పేసి నేను ఈ 2 క్యూట్ డాల్స్ తెప్పించాను అనమాట. సో నేను సీమంతం డాల్స్ 2 తెప్పించాను కాబట్టి దాని తగ్గట్టు 2 ఇలా క్యూట్ డాల్స్ తెప్పించాను. నాకైతే భలే నచ్చే, మిట్టుగాడు లాగా క్యూట్గా పక్కన. యాక్చువల్గా నేను అనకముందే ఆవిడే అన్నారనమాట, మీకు బాబు ఉన్నట్టున్నాడు కదండి, సో బాబుది కూడా పక్కన పెడితే బాగుంటుంది అని చెప్పి. సో అందువల్ల ఇవి కూడా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం సీమంతము ఇందాక ట్రే అని చెప్పాను కదా, ఆ ట్రే మీద ఇలా పెట్టి సీమంతం డాల్ ఇదిగో ఇలా కూర్చుంటుంది అనమాట.
ఇలా కూర్చునేలాగా ఉంటుంది, అందువల్ల సింహాసనం అనమాట. సో ఇవన్నీ కూడా తెప్పించాను నేను. దాని తర్వాత మనకి ఇలా కస్టమైజ్డ్ కూడా ఉంటాయి. కస్టమైజ్డ్వి వెల్కమ్ టు శ్రీమంతం సెరమనీ అని చెప్పి ఇలా కస్టమైజ్డ్ కూడా ఉంటాయి. లైక్ మీరు రిటర్న్ గిఫ్ట్స్లో ఏమైనా ప్యాక్ చేసేటప్పుడు ఇలా సీమంతం సిరీస్ లాగా కూడా మీరు పెట్టచ్చు. దేనికైనా స్టిక్కరింగ్ చేయాలన్నా దేని చేయాలన్నా వీళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారు. సో ఇవన్నీ కూడా నేను ఉమా క్రియేషన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నా. సో డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కవర్తో మీకు చూపించలేదు కదా, ఇందులో ఏమున్నాయంటే సీమంతంకి మనము అందరూ కూర్చున్న తర్వాత ముందున ప్లేట్స్ పెడతాం కదా, లైక్ నేను ఈ ఫ్రూట్స్ ట్రేస్ ఎలా అయితే పెడతానో సేమ్ అలాగే ట్రేస్ అనమాట ఇవి. ఇందాక నేను మీకు చూపించాను కదా, ఇది పసుపు కుంకుమది. దాని తర్వాత ఇది గాజుల ట్రే పెట్టుకుంటాం కదా. దాని తర్వాత ఇవి స్వీట్స్ ట్రే. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, నేను ఫుల్గా చూపిద్దామని కెమెరా దూరంగా పెట్టాను. దాని తర్వాత ఇది స్వీట్స్ ట్రే, లడ్డూలు ఉంటాయి కదా, లడ్డూల ట్రే. ఇది ఫ్లవర్స్ది. తర్వాత ఇవి నట్స్ అదే బౌల్స్ అవి ఉంటాయి కదా, ఇందాక నేను మీకు అది నా బౌల్స్ అవి పెట్టుకోవాలని చెప్పాను కదా, వాటికి సంబంధించినవి అనమాట. సో చాలా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. అంతే నీట్గా నేను మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి నాకు డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత. సో డీటెయిల్స్ ఇస్తాను కదా, మీరు వాళ్ళని కనుక్కోండి ప్రైజింగ్ ఎలా ఉంది ఏంటండి. అంటే నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ ఎందుకు చెప్పట్లేదంటే నేను తెప్పించే వాటికి ఒక ప్రైస్ ఉంటుంది డాల్ కింద అని చెప్పి, మీరు తెప్పించుకునే వాటికి డిఫరెంట్ ఉండొచ్చు కదా, ప్యాకేజ్ బట్టి కూడా ఉంటుంది కాబట్టి. సో మీరు వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ఆర్ మీరు వాళ్ళు వచ్చి చేస్తామంటారో తెలీదు, వాళ్ళు పంపిస్తామంటారో తెలీదు. నేను దగ్గరగా నేను వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. సో దాన్ని బట్టి మీరు కనుక్కోండి, ఓకేనా. డాల్స్ తెప్పించేసాయి కదా, అండ్ ఇప్పుడు ప్లేట్స్ అనమాట. ఈ ప్లేట్స్ నేను తెప్పించా. ఇవి వచ్చేసి బేగం బజార్లో ప్రవీణ్ అంటే నార్మల్ ర్యాండమ్ స్టోర్లో తీసుకున్నారనమాట. నేను వెళ్ళేటప్పుడు మాకు ప్రైస్ ఎంతగా సెట్ కాలేదు. 2 సైజెస్ తీసుకున్నాడు ప్రవీణ్. అయితే మొత్తం అరౌండ్ మేము 10 to 12 ప్లేట్స్ వరకు తీసుకున్నాం ఇలాంటివి. ఇది ఒక్కొక్కటి మనకి 100 to 150 రూపీస్ పడుతుంది అనమాట. 150 రూపీస్ అనుకోండి, 150 రూపీస్కి ఈ ప్లేట్ దొరుకుతుంది. చాలా స్టడీగా ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ 2 సైజులు యాక్చువల్గా అన్నీ కూడా ఒకే సైజ్ తెప్పిద్దాం అనుకున్నాం, కానీ అన్నీ ఒకే సైజ్ దొరకలేదు. అందువల్ల 3 వేరే సైజు అండ్ మిగతావన్నీ ఒక సైజ్ తెప్పించాము. 100 to 150 రూపీస్ బేగం బజార్లో తీసుకున్నాము, ర్యాండమ్ స్టోర్లో. డీటెయిల్స్ అనేవి అంటే నేను వెళ్ళేది ప్రవీణ్ తీసుకొచ్చారు కాబట్టి ప్రవీణ్కే ఐడియా ఉంటుంది. అండ్ దట్టు అంత అంటే నార్మల్గా రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు మనకు స్టోర్స్ కనిపిస్తాయి కదా, అలా తీసుకున్నారు. తర్వాత నేను ప్లేట్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా అయితే ఎల్లుట నేను డెకరేషన్ చేసేదైతే ఎల్లుట సీమంతము. కాకపోతే అంత తొందరగా ఎందుకు చేస్తున్నానంటే ఇది నేను డ్రై ఫ్రూట్ ట్రే మీషోలో ఆర్డర్ చేశా. ఇది నేను లింక్ కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. డ్రై ఫ్రూట్ ట్రే ఇది నాకు అరౌండ్ 250 రూపీస్ ఎంతో పడింది. ఇది తర్వాత కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను అనమాట. మొత్తం 5 రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. జస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి ముందుగా మనకి ఒక అత్యుత్సాహం ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను పెట్టి చూశాను అనమాట. అండ్ ఇలా పెట్టిన తర్వాత చాలామంది ప్లేట్ డెకరేషన్కి అదేంటి నెట్ క్లాత్ పెడతారు. నేను నెట్ క్లాత్ పెట్టకుండా క్లింగ్ ర్యాప్ చూడదాం అనుకుంటున్నా. క్లింగ్ ర్యాప్ అయితే విజిబుల్ అవుతాయి ఫొటోస్కి, వీడియోస్కి. అండ్ ఇన్ కేస్ క్లాత్ పెట్టామంటే అంత విజిబుల్ అవ్వని కాన్సెప్ట్తో క్లింగ్ ర్యాప్ పెట్టేద్దామని చెప్పి అన్ని ఏర్పాట్లు నేను, మమ్మీ, ప్రవీణ్ మేము అలా చేసుకోవాలి కాబట్టి ఒకటి అలా చేసుకుంటున్నాం అనమాట. అండ్ మెహందీ ఆర్టిస్ట్ కూడా నేను మెహందీ ఆర్టిస్ట్ని ఎవరిని పెట్టుకోలే. అండ్ మేకప్కి, హెయిర్ స్టైలింగ్కి, సారీ డ్రైపింగ్కి మాత్రం నేను ఒక స్టైలిస్ట్ని పెట్టుకున్నా. సో తను హైదరాబాద్లో ఉంటారనమాట. నేను తన డీటెయిల్స్ కూడా ఇస్తాను కమింగ్ వీడియోస్లో. అండ్ అన్నీ మేమే చేసుకోవాలి కాబట్టి ఒకటి అలా చేసుకుంటున్నాము. మనం ఏంటంటే కొన్ని మనం అవతల వాళ్ళకి చేస్తాం కానీ అవతల వాళ్ళకి మనం చేయడానికి అస్సలు యూజ్ అవ్వరు, మెయిన్ ఇలాంటి వాటికి అనమాట. సో ఏంటి అవసరం మనకు మనమే చేసుకుందాం అనే కాన్ఫిడెన్స్తో మొత్తం అన్నీ ముందుగా ప్లాన్ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లో ఏమేమి అవసరం, హైదరాబాద్లో ఏం కొనుక్కోవాలి, వైజాగ్లో ఏం దొరుకుతాయి, అనకాపల్లిలో ఏం దొరుకుతాయి, లైక్ ఇలాంటి ట్రేస్ అండ్ ఆల్సో నా జ్యువెలరీ కానీ ఇవన్నీ కూడా నేను 1 by 1 లిస్ట్ ప్రకారం
అన్నీ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ సారీ షాపింగ్ చేశాను, దాని తర్వాత మగ్గం వర్కులకి ఇచ్చేసాను, ఆ తర్వాత లైన్గా చేసుకుంటూ వచ్చానమాట. వన్స్ నాకు సీమంతం డిసైడ్ అయిన తర్వాత సో ఇన్విటేషన్ కూడా ఆన్లైన్లోనే ప్రిపేర్ చేయించాను అనమాట. ఎందుకంటే ఇంకా కార్డ్స్ అవి ఇచ్చేంత అంటే 300 మెంబర్స్కి కాబట్టి కార్డ్స్ అవి ఇంక కొట్టించలేదు. ఆన్లైన్లోనే అందరికీ వీడియో ఇన్విటేషన్ అందరికీ సెండ్ చేసి కాల్స్ చేసేసాను అనమాట. సో అది అన్నీ ఒకటి చేసుకోవడం వల్ల చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో చేస్తారన్నట్టు. అండ్ బై ది వే నేను ఒక్కరిదాన్ని చేసుకోలేదు, మా అక్క వాళ్ళ పిల్లలు లైక్ మా కజిన్ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కలిసి హెల్ప్ చేశారనమాట. అండ్ మా దొడ్డ వాళ్ళ కోడలు, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు ప్లేట్ డెకరేషన్తో. ఎందుకంటే నేను చేసేద్దాం అనుకున్నాను కానీ మెయిన్ ప్రెగ్నెన్సీ వల్ల అస్సలు నాకు సహకరించలేదనమాట. మెయిన్ నిద్ర పట్టేది కాదు, ఏం చేయాలి, కరెక్ట్గా అవుతుందా లేదా, నేను అనుకున్నట్టు అవుతుందా లేదా అనే టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ అకేషన్ కాబట్టి నాకు ఇది లైఫ్లో మళ్ళీ మనం ఎలాంటి అకేషన్స్ చేసుకోలేము కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనే కాన్సెప్ట్తో ముందుగా అన్ని ప్రిపేర్ చేసుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా రౌండ్ ప్లేట్స్ మా వీధిలో అందరి దగ్గర ఉంటాయి. సో మమ్మీ అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చింది. సో ఒక దాంట్లో బ్యాంగిల్ డెకరేషన్ పెడదాం అనుకున్నా, అందువల్ల నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అండ్ ఆల్సో కొన్ని కొత్త బ్యాంగిల్స్ తీసి ఇలా డెకరేషన్ చేశాను. డాల్స్ చూపించాను కదా, ఇలా బ్యాంగిల్స్ అన్నీ ఒక దగ్గర అన్నీ ఇలా ఒక రోల్లో పెట్టి మధ్యలో డాల్ పెడదామని చెప్పి. అండ్ మొత్తం బ్యాంగిల్స్ అంటే ఇవి ముందు రోజు కాకపోతే ముందు రోజైనా చేసుకొని పెట్టేసుకోవచ్చు కదా, ముందు రోజే చేయాలని రూల్ లేదు. ముందు రోజు అంటే చాలా హెక్టిక్ వర్క్ ఉంటుంది కదా అని చెప్పి. అండ్ మెహందీ కూడా నేను స్టిక్కర్స్ తెప్పించాను అనమాట, అది నేను మీకు ఈరోజు వీడియోలో షేర్ చేశా. అండ్ బయట నుంచి ఎవరో పిలుస్తున్నారని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిన్న లడ్డూలు చేశారు కదా మొత్తం అన్నీ కూడా, అవి లడ్డూలు కొంచెం ఆరిన తర్వాత గట్టి పడతాయి కదా, అప్పుడు మిట్టు అండ్ ఆల్సో డాడీ మమ్మీ కలిపి ఇలాగా కవర్స్లో పెట్టి పిన్స్ కొట్టేశారు. ఇవన్నీ కూడా మా అత్తారింటికి వెళ్తాయి అనమాట, అంటే మా అత్తారింటికి సారీ రూపంలో వెళ్తాయి. సో క్యాన్స్ నిండా ఫిల్ చేసేసారు ఇలా ప్యాక్ చేసేసి. ప్యాక్ చేస్తే మా అత్త వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఎవరికైనా పంచిపెట్టడం గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న ఒక కామెంట్ చేశాను ఫ్రెండ్స్, మా అత్త వాళ్ళతో బాగుండాలి అది ఇది. మా అత్త వాళ్ళతో నాకు ఏ డిస్టర్బెన్సెస్ లేవు, అంతా హ్యాపీగానే ఉంది. అండ్ మిగతా కామెంట్స్కి అయితే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, నేను కంఫర్టబుల్గా లేను ఫ్రెండ్స్ నేను ఆన్సర్ చేసేదానికి. ఎవరైతే కనిపిస్తారో వాళ్ళే కనిపిస్తారు వీడియోలో, సో అంతే, అంతవరకు నేను చెప్పగలను, నేను ఏం చెప్పలేను ఇప్పుడు. దాని తర్వాత ఇక్కడైతే ప్రవీణ్ చిలకలు తీసుకొచ్చారు, ఇవి కూడా డెకరేషన్ పర్పసే. ఇవి ఆర్డర్ ఇచ్చాం మేము. సో ఒక స్వీట్ షాప్లో క్వాలిటీ స్వీట్ షాప్ అని ఉంటుంది, అందులో మేము ఈ సైజ్ కావాలని ఆర్డర్ చేసాము. అవి కూడా వచ్చేసి అవి కూడా ప్లేట్ డెకరేషన్కి మాత్రమే. సీమంతం రోజు మీకు తెలుస్తుంది లైక్ ప్లేట్స్ అవి ఎలా డెకరేట్ చేసాం ఏంటనేది. దాని తర్వాత నేను మెహందీ స్టిక్కర్స్ ఇలా ఆర్డర్ చేసా. ఇది నైట్ టైం అనమాట, ఇది ముందు రోజు లైక్ సీమంతం ముందు రోజు ప్రిపరేషన్స్లోకి. మెహందీ ఆర్టిస్టులు ఇప్పుడు ఎక్కడ ఎతకాలి అండ్ ఆల్సో నాకు అంత పర్ఫెక్ట్గా రాదు మెహందీ పెట్టుకోవడం. అండ్ అది కొంచెం పెద్ద అకేషన్ కాబట్టి అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని ఇది పేజ్ ఎంక్వైరీ చేసి ఇది ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట, కొలాబరేషన్ అస్సలు కాదు. నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా, అస్సలు కొలాబరేషన్ కాదు. ఇది ఏంటంటే ఇలా స్టిక్కర్స్ వస్తుంది. అండ్ ఇది మీరు పెట్టుకునేటప్పుడు మాత్రం ఇన్ కేస్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్. మరి అంతవరకు నాకు డెలివరీ ఛార్జెస్ ఎక్కువ పడ్డాయి. డెలివరీ ఛార్జెస్ ఎక్కువ పడడం వల్ల నేను ఆర్డర్ చేసుకుందామా లేదా అని చాలా వరకు ఆలోచించాను. అండ్ మీషోలో కూడా దొరుకుతాయి, అమెజాన్లో అన్నిట్లోనే మీకు మెహందీ స్టిక్కర్స్ దొరుకుతాయి. బట్ నాకు ఇది సీమంతం కాన్సెప్ట్, బేబీ షవర్ కాన్సెప్ట్ కావాలి కాబట్టి నేను ఇవి ఆర్డర్ చేసుకున్నాను. ఇది సమ్ అరబిక్ బై మెహందీ సంథింగ్ ఏదో ఉంటుంది పేరు, గుర్తులేదు. నాకు డెలివరీ ఛార్జెస్ చాలా ఎక్కువ పడ్డాయి. డెలివరీ ఛార్జెస్ వల్లే నేను చాలా వరకు హెసిటేట్ ఫీల్ అయ్యా ఆర్డర్ చేద్దాం వద్దని. ఇంకోటి ఏంటంటే ఇలాంటివి ఆర్డర్ చేసుకునేటప్పుడు కాస్ట్ ఎంతైతే పెడతారో దానికి తగ్గట్టు ఇంకొక మనిషి మీకు హెల్ప్ ఉండాలి. నేనైతే ఇక్కడ నాకు ఇంకొక హెల్ప్ లేక నైట్ టైం పెట్టుకున్నాను కదా, ప్రవీణ్ కూడా మా అత్తారి ఇంట్లో ఉంటారు కాబట్టి. సో ఇంకొకరు హెల్ప్ లేక మిట్టు కొంచెం హెల్ప్ చేశాడు నాకు. అండ్ ఇంకొకరు హెల్ప్ ఉంటే బెటర్ అనమాట ఇలాంటివి. అండ్ ఇంకొకటి ఏంటంటే కోన్స్ కూడా నేను వాళ్ళ దగ్గర ఇన్స్టెంట్ కోన్స్ ఉంటాయి. ఇన్స్టెంట్ కోన్స్ అంటే చైనా కోన్స్ ఏం కాదు, ఇన్స్టెంట్ కోన్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళ దగ్గర నేను కోన్ డబ్బా కూడా ఆర్డర్ చేశాను, ఎందుకంటే ఉండాలి అంటే
దానికి తగ్గట్టు నాకు ఎఫెక్టివ్గా అనిపించాలి అని చెప్పి మెహందీ స్టిక్కర్తో పాటు అది కూడా ఆర్డర్ చేశాను. మెహందీ స్టిక్కర్ వచ్చేసి నాకు 1499 పడింది. ఎగ్జాక్ట్గా 2 చేతులకి కూడా 1499, 1299 రేంజ్లో. బేబీ షవర్ కాన్సెప్ట్ కాబట్టి అంత పడింది. మామ్ టు బి డాడ్ టు బి అని చెప్పి ఉంటుంది. నేను ఇది మొత్తం పండినాక నేను మీకు చూపిస్తాను ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇలా పెట్టిన తర్వాత చూపించకపోతే ఎందుకు యూస్ ఉండదు కదా మీకు, అందుకని. స్టిక్కర్స్ ఏవైతే చాలా నీట్గా కట్ చేసుకొని మన చేతికి తగ్గట్టు పెట్టుకోవాలి, లేదంటే వేస్ట్ అవుతాయి అనమాట. అంత కాస్ట్ పెట్టి వేస్ట్ అయితే అంటే మనకు గుండు గుబ్బేలం ఉంటుంది. సో ఒక చేతికి పెట్టుకున్న తర్వాత నేను అది చాలా తొందరగా డ్రై అయిపోతుంది. బట్ బెటర్ మీరు నైట్ అంతా ఉంచుకోవడం బెటర్. నేనైతే ముందు ఆల్రెడీ తీసేసాను. వెనకాతలో అయితే మీషో నుంచి ఒక స్టిక్కర్ తీసుకున్నాను, ఆ మీషో నుంచి స్టిక్కర్ పెట్టుకున్నాను. అండ్ మొత్తం కడిగేసుకున్న తర్వాత ఇది ఇన్స్టెంట్గా పండుతుంది అనమాట. మీరు బెటర్ నైట్ అంతా ఉంచుకుంటే బెటర్. నాకైతే ఇంక పనులు ఉన్నాయి కదా, నేను వాష్ చేసేసాను. చాలా ఈజీగానే మనకి వచ్చేస్తుంది. సో నాకైతే బాగా నచ్చింది. నేను ఇండెక్స్ ఫింగర్తో పెట్టాను కాబట్టి నాకు అలా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. అండ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తే నాకు ఎలా చూపించాలో అయితే అర్థం కావట్లేదు, అందువల్ల కెమెరా ముందర చూపిస్తున్నా. ఇట్స్ ఎ గర్ల్ అని ఒకదాని మీద, ఇట్స్ ఎ బాయ్ అని ఒకదాని మీద ఉంటుంది అనమాట. సో అది ముందు అలా టెస్ట్ చేశాను నాగల చవితికి పెట్టుకొని, దాని తర్వాత సీమంతానికి పెట్టుకున్నాను అనమాట. ముందు టెస్ట్ చేసుకోవడం బెటర్ కదా, ఎందుకు మెయిన్ అకేషన్కి మళ్ళీ పాడు చేసుకోవడం ఎందుకని చెప్పి ముందుగా పెట్టుకొని చూసుకున్నా. సో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను ఆ డాల్స్ లింక్ అండ్ ఆల్సో ఈ మెహందీ లింక్ ఇస్తాను. మీ అంతటి మీరు ఎవరు హెల్ప్ అవసరం లేదు, మనకు మనమే పెట్టుకోవాలి, ఇంక మన ఊర్లో ఇంకో చాయిస్ లేదు అనుకున్నప్పుడు ఇలా బెటర్ అనమాట. సో అది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, టాటా, హ్యావ్ ఎ గ్రేట్ డే.